కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంతకాలంగా గ్రహదోషం ఉన్నది కాబట్టి తక్కువ గ్రహాలు యోగిస్తున్నందువల్ల ప్రతి విషయం శ్రద్ధాపూర్వకంగా ఉండాలి. ఇక్కడ 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 10వ రాశిలో రవి, అలాగే సప్తమ చంద్రయోగం. ఏకాగ్రతతో పనిచేస్తే అదృష్టయోగం పడుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే అదృష్టయోగం పడుతుందంటే ఏకాగ్రత ఉండకుండా గ్రహాలు ఇబ్బంది పెడతాయని దాని అర్థం. కాబట్టి ఏకాగ్రత పెంచాలి. ఏ పదమైతే ఇక్కడ చెబుతున్నామో ఆ పదానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మీ ధర్మచింతన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అంటే ఇక్కడ ధర్మచింతన తగ్గకుండా చూసుకోవాలి అని అర్థం. అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకుంటూ పని చేయండి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండవు అంటే మనం అవగాహన రాహిత్యంతో కనుక వెళితే వాళ్ళ నుంచి మనకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకని ఇవన్నీ చెప్తున్నాం? గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఈ చెప్పిన సూచనలు పాటిస్తే ఆ గ్రహబలం మనకు దక్కుతుంది. గ్రహ దోషం నుంచి బయటకు రావచ్చు. అలాగే ఉత్సాహంగా ఆలోచిస్తే ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఇబ్బందికర సంఘటనలను బుద్ధిబలంతో ఆలోచించి పరిష్కరిస్తారు. ఇక్కడ బుద్ధిబలం చాలా అవసరం. ఒక ఇబ్బంది కలిగించేటటువంటి సంఘటన ఎదురైనప్పుడు కర్త కర్మ క్రియ మనమే అయ్యి అన్నిటికీ మనమే పరిష్కారాలు చేయకూడదు. తోటివారి సహకారం, కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అలాగే బుద్ధిబలంతో పరిష్కరించవచ్చు. ఆరోగ్యం బాగుంది. శుభవార్తలు విని ఆనందాన్ని పొందే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహదోషం బాగా ఉన్నప్పుడు మహాగణపతిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఎవరిని దర్శించినా దర్శించకపోయినా గణపతి దర్శనం లేదా స్మరణ ఈ 2 ముఖ్యం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 7 గ్రహాల దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం తీసుకువెళ్ళి అగ్ని ధునిలో వేయాలి. అంటే అగ్ని ధునిలో అంటే కిలోలు వేయటం కాదు, కొద్దిగా అక్షంతరలాగా కొద్దిగా అక్షతలు తీసుకున్నట్టుగా కొంచెం నవధాన్యం తీసుకొని ఆ నవధాన్యాల్లో ఆ 9 ధాన్యాలకు సంబంధించిన కొన్ని గింజలు ఉండేట్టుగా తీసుకొని సాయిబాబా వారి ధునిలో వేయటం చాలా